రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, క్రైస్తవ మిషనరీలు అనగానే అద్భుతమైనటువంటి చర్చిలు, ఉదాత్తమైనటువంటి ప్రార్థనలు, చాలా హృదయాన్ని రంజింపజేసేటటువంటి సంగీతము, ఇవన్నీ మన మనసులోకి అలా మెదులుతాయి. దీనితో పాటు మిషనరీలు చేసేటటువంటి సేవ, వాళ్ళు అనాథలకు చేసే సేవ, రోగులకు చేసే సేవ, మదర్ తెరిసాలు, ఇవన్నీ కూడాను మన మనోఫలకం ముందు మెదులుతాయి. ఎందుకంటే మన దేశంలో మొదటి నుంచి జరుగుతున్నటువంటి ప్రచారం ఇదే. కాబట్టి మిషనరీ అనగానే సేవ, సేవ అనగానే మిషనరీ, ఈ భావన మన దేశంలో కలుగుతుంది. కానీ పాశ్చాత్య దేశాల్లో ఎక్కడైతే పాశ్చాత్యపు వెలుగులు వెలుగుతూ ఉన్నాయో, ఎక్కడైతే క్రైస్తవ మిషనరీలు చాలా అద్భుతమైనటువంటి స్థాయికి వాళ్ళ మతాన్ని తీసుకెళ్ళి ఆయా దేశాలలో కీలక పాత్ర వహించారో, ఆయా దేశాల్లో ఒక్కొక్కటిగా ఇప్పుడు మిషనరీలు చేసినటువంటి కిరాతకాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా లైంగిక వేధింపులు బయటపడుతున్నాయి. బాలబాలికలు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అనాథ పిల్లలు, తల్లిదండ్రులు వీళ్ళ రక్షణలో ఉంచి వెళ్ళినటువంటి పిల్లలు, ఇటువంటి పిల్లలందరినీ ఏ రకంగా ఈ మిషనరీలు, చర్చి వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు లైంగిక అత్యాచారాలకు గురి చేశారో లెక్కలు ఇప్పుడు ఒక్కొక్క దేశంలో బయటపడుతున్నాయి. తాజాగా న్యూజిలాండ్ ప్రధానమంత్రి అయినటువంటి క్రిస్టఫర్ లక్సన్, ఆయన 24 జూలై నాడు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన న్యూజిలాండ్ మొత్తము దిగ్భ్రాంతితో నివ్వెరపోయేటటువంటి వార్త చెప్పారు. అదేంటంటే న్యూజిలాండ్లో 1950 నుంచి మొదలుపెట్టి 2019 వరకు ఉన్నటువంటి ఈ 70 సంవత్సరాల కాలఖండంలో దాదాపు 2 లక్షల మంది బాలబాలికలను అనాథాలయాలలో, క్రైస్తవ మిషనరీలు నడిపే అనాథాలయాలు, మిషనరీలు నడుపుతూ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటటువంటి అనాథ శరణాలయాలలో, రకరకాల హాస్టల్స్లో ఉన్నటువంటి 2 లక్షల మంది బాలబాలికల పైన మిషనరీలు లైంగిక అత్యాచారాలు చేశారు. లైంగిక అత్యాచారాలంటే కూడా మామూలు లైంగిక అత్యాచారాలు కావు. ఎలక్ట్రిక్ షాకులు ఇవ్వటము, జననాంగాలను చిదిమివేయటము, వాళ్ళను అనేక ఘోరమైనటువంటి కిరాతకాలకు గురి చేయటము, కొందరిని ఏకంగా స్టెరిలైజ్ చేసేయటం, జీవితంలో వాళ్ళు సంతానోత్పత్తి చెయ్యడానికి వీలు లేకుండా జాతిని అంతరింపజేసేందుకు ప్రతిజ్ఞ పూనుకున్నారు అన్నట్టు స్టెరిలైజేషన్ చేయటం. యూదులని హిట్లర్ ఇలాగే స్టెరిలైజ్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ రకంగా స్టెరిలైజేషన్ న్యూజిలాండ్లో జరిగింది. ఈ విషయాన్ని ప్రధానమంత్రి స్వయంగా అంగీకరిస్తున్నారు. ఇది 70 సంవత్సరాల పాటు నిరాఘాటంగా జరగటము చాలా విషాదం అని చెప్పి ఆయన చెప్పారన్నమాట. ఆయన దీని గురించి జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన జారీ చేసినటువంటి ప్రకటనలో చెప్పినటువంటి వాక్యాలు మీకు నేను ఉదహరిస్తాను. దిస్ ఈజ్ అ డార్క్ అండ్ సారోఫుల్ డే ఇన్ న్యూజిలాండ్స్ హిస్టరీ యాజ్ అ సొసైటీ అండ్ యాజ్ అ స్టేట్. ఒక జాతిగా, ఒక దేశంగా, ఒక సమాజంగా, ఒక దేశంగా న్యూజిలాండ్ యొక్క చరిత్రలోని అత్యంత చీకటి దినము, అత్యంత విషాదకరమైన దినం ఇది అని చెప్తూ, దాంతోపాటు వీ షుడ్ హ్యావ్ డన్ బెటర్ అండ్ ఐఎమ్ డిటర్మిన్డ్ దట్ వీ విల్ డూ సో. మనం ఇంతకన్నా బాగా పనిచేసి ఉండాల్సింది, కానీ ఇప్పుడైనా సరే మనము మంచి పని చేస్తాము. దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కఠినమైన శిక్ష పడేలాగా, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసేలాగా చాలా దృఢమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పారు. న్యూజిలాండర్స్ డోంట్ థింక్ దిస్ థింగ్ వుడ్ హ్యాపెన్, దట్ అబ్యూజ్ ఆన్ దిస్ స్కేల్ వుడ్ ఎవర్ హ్యాపెన్ ఇన్ న్యూజిలాండ్. న్యూజిలాండ్లో ఉన్నటువంటి ప్రజలు న్యూజిలాండ్లో ఇంత భయంకరమైనటువంటి లైంగిక అత్యాచారాలు కానీ, వేధింపులు కానీ, ఈ కిరాతకాలు కానీ జరుగుతాయని చెప్పి ఎవరు ఊహించలేరు అని చెప్పారు. దాంతోపాటు వీ ఆల్వేస్ థాట్ దట్ వీ వర్ ఎక్సెప్షనల్ అండ్ డిఫరెంట్ అండ్ ద రియాలిటీ ఈజ్ వీఆర్ నాట్. మనం ఎప్పుడు కూడా మిగతా ప్రపంచంలో అన్ని దేశాల కన్నా భిన్నమైన వాళ్ళము, చాలా సభ్యమైనటువంటి దేశం అనుకున్నాము. కానీ మన దేశం కూడా ఇంత కిరాతకాలు జరిగాయన్నది ఇప్పుడు తెలుసుకుని మేము నివ్వెరపోతున్నామని చెప్పి ఆయన అన్నారు. అంటే ఈ మాట ఆయన
క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో నడిచేటటువంటి అనాథాలయాలు, హాస్టల్సు, రిఫర్మేటరీసు, వీటితో పాటు మిషనరీల సహకారంతో నడిచేటటువంటి ప్రభుత్వ అనాథాలయాలు, డెస్టిట్యూట్ హోమ్స్, ఆ తర్వాత నైట్ షెల్టర్స్లో జరిగినటువంటి అత్యాచారాల గురించి చెప్పారు. దాదాపు 2 లక్షల మంది బాలబాలికలు. ఇది కేవలం ఆయన ఆషామాషిగా చెప్పినటువంటి ఫిగర్ కాదు. న్యూజిలాండ్లో గత 6 సంవత్సరాలుగా 1950 నుంచి 2019 వరకు జరిగినటువంటి అత్యాచారాలకు సంబంధించి 6 సంవత్సరాలుగా ఎంక్వైరీ నడుస్తోంది. 6 సంవత్సరాల ఎంక్వైరీని ది రాయల్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అనేటటువంటి సంస్థ ద్వారా నిర్వహింపజేశారు. ఇది 6 సంవత్సరాల ఎంక్వైరీ చేసి 2300 మంది బాధితులతో ప్రత్యక్షంగా మాట్లాడింది. బాలురు, బాలికలు, అనాథ మహిళలు, ఎవరూ లేనటువంటి యువతులు, ఇటువంటి వాళ్ళందరూ దాదాపు 2300 మందితో మాట్లాడిన తరువాత కనీసము 2 లక్షల మంది పైన ఈ తరహా అత్యంత కిరాతకమైన లైంగిక అత్యాచారాలు జరిగాయని చెప్పి నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను బట్టబయలు చేశారు ప్రధానమంత్రి. అంటే మొత్తము న్యూజిలాండ్లో రిఫర్మేటరీల్లో, అనాథాలయాల్లో ఉన్నటువంటి బాలికలలో 46% మంది లైంగిక వేధింపులకి గురయ్యారంటే దాదాపుగా సగం మంది లైంగిక వేధింపులకి గురైనట్టుగా ఈ నివేదిక చెప్తోంది. ఈ నివేదిక చెప్పిన దాని ఆధారంగా న్యూజిలాండ్ ప్రధానమంత్రి, న్యూజిలాండ్ ప్రభుత్వము, న్యూజిలాండ్లోని అధికారులందరూ కూడాను నవంబర్ 15వ తారీఖున, వచ్చే నవంబర్ 15వ తారీఖున సామూహికంగా ఈ బాధితులకు క్షమాపణలు చెప్పబోతున్నారు. మీ పట్ల జరిగినటువంటి ఈ ఘోరమైన కిరాతకాలను మేము తెలుసుకోలేకపోయాము, వాటిని నిలువరించలేకపోయాము, ఇంత కిరాతకాలు మీ పైన జరిగినాయి, మీరు ఇన్నేళ్ళు ఈ బాధలు పడ్డారు, కాబట్టి జాతి మొత్తము మీకు క్షమాపణలు చెబుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పబోతున్నారు. న్యూజిలాండ్ ప్రభుత్వం చెప్పబోతోంది. ప్రధానమంత్రి దాదాపు ముక్కు నేలకు రాయబోతున్నారు. మిషనరీలు చేసినటువంటి తప్పిదానికి ప్రధానమంత్రి స్వయంగా ముక్కు నేల రాయబోతున్నారు. ఈ మిషనరీల దగ్గర నుంచి కూడా భారీ ఎత్తున పరిహారాన్ని కక్కించేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే చర్చి వ్యవస్థ ఈ రకంగా బాధలకు గురి చేసినటువంటి మిషనరీల్ని న్యూజిలాండ్ నుంచి పపువా న్యూగినీకి ట్రాన్స్ఫర్ చేసేసింది. పపువా న్యూగినీలో న్యూజిలాండ్ చట్టాలు వర్తించవు కాబట్టి అక్కడ మళ్ళీ వాళ్ళ యొక్క కృత్యాలను యథావిధిగా వాళ్ళు కొనసాగించడానికి వీలు కల్పిస్తున్నారు. ఇంకా దుఃఖకరమైన విషయం ఏంటంటే ఈ హాస్టల్స్లో ఉన్నటువంటి బాలబాలికల్లో దాదాపు 3 ఒకరు మావోరీ గిరిజన తెగకు చెందిన వాళ్ళు. మొత్తం న్యూజిలాండ్ పాపులేషన్లో మావోరీలు 12% మాత్రమే ఉంటారు. కానీ ఈ రిఫర్మేటరీలో దాదాపు 35-40% వరకు వీళ్ళు ఉన్నారంటే ఈ మొత్తము గిరిజన తెగ ఏదైతే ఉందో, వీళ్ళు వాస్తవానికి గిరిజనులు కూడా కాదు, వీళ్ళు మూల నివాసులు. న్యూజిలాండ్లో అసలు ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ వాళ్ళని ఒక పక్కకి తోసేసి యూరోపియన్లు వచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి పాలకులందరూ కూడా యూరోపియన్లు. ఈ మావోరీ తెగకు చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ జాతిని సమూలంగా నిర్మూలించేందుకు స్టెరిలైజేషన్, క్యాస్ట్రేషన్, ఎలక్ట్రోక్యూషన్, ఎలక్ట్రిక్ షాక్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అన్నది ఈ నివేదిక చెప్పింది. ఈ నివేదిక దాదాపు 138 రికమెండేషన్స్ని ఇచ్చింది. పరిహారం ఎలా ఇవ్వాలి, శిక్షలు ఎలా అమలు చేయాలి, వాళ్ళు విదేశాల్లో ఉంటే ఎలా తీసుకుని రావాలి, ఇవన్నీ చేసి మొత్తానికి ఈ దోషులకు శిక్ష విధించేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతోంది. జాతి ముక్కుకు నేలకి రాసి క్షమాపణలు అడగబోతోంది. కానీ బాధితులు కోల్పోయినటువంటి జీవితాన్ని కానీ, వాళ్ళు అనుభవించిన బాధలకు కానీ వాస్తవ పరిహారం ఎప్పుడు లభిస్తుంది? సేవే లక్ష్యం, ప్రేమే మార్గం అని చెప్పి ఉన్నతమైనటువంటి నినాదాలు చెప్పే వాళ్ళ యొక్క వాస్తవ స్వరూపం చూసి న్యూజిలాండ్లోని ప్రజలు ఇప్పుడు నివ్వెరపోతున్నారు. యూరోప్లోని అనేక దేశాల్లో ఇటువంటి కేసులు ఇప్పటికే చాలా బయటపడ్డాయి. న్యూజిలాండ్లో ఇలా ఉండవనుకున్నారు, ఇప్పుడు న్యూజిలాండ్లో కూడా ఇవి బయటపడేటప్పటికీ వాళ్ళు నివ్వెరపోతున్నారు, దిగ్భ్రాంతికి గురవుతున్నారు. మన దేశంలో మన మధ్య ఇలా ఎలా జరిగిందని చెప్పి బాధపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.